వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. మెదక్ పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ వార్డు నెంబర్ 17 నందు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం నిలిపివేయాలని కాలనీ వాసులు ఈ రోజు అడిషనల్ కలెక్టర్ ఎం నాగేష్ కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా సుమారు 100 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఈ సబ్స్టేషన్ వలన సుభాష్ నగర్ కాలనీ వాసులకు ప్రమాదం ఉందని, ఈ సబ్స్టేషన్ మరొక స్థలంలో మార్చి నిర్మాణం చేపట్టాలని, ఈ స్థలంలో స్కూల్ గాని రెసిడెన్షియల్ స్కూల్ గాని నిర్మించాలని వారు కోరారు. కార్యక్రమంలో జి పోచియా, కె మహిపాల్, ఆర్ గోపాల్, జి గణేష్, मुस्तफा, फेरोज इतरुలు పాల్గొన్నారు. 33/11 kV का जो सब स्टेशन है उसको कायम किया जा रहा है, जिससे पब्लिक को बहुत परेशानी होती है, क्योंकि उसका रेडिएशन है और गर्मी है, हर चीज़ से भी नुकसानदा है. इसलिए हम लोग सब मिलकर पूरे वार्ड वाले मिलकर उसको इतराज़ कर रहे हैं ताकि ये ज़मीन से हटाकर कहीं भी दूसरी जगह पे आप कायम कर सकते हैं, क्योंकि पब्लिक के लिए परेशानी है और बिल्डिंगों के बीच में से लाइन जाती, बड़ी लाइन जाती, कुछ भी इससे नुकसान हो सकता है. ये कह के हम लोग क्या करें, आज रिप्रेजेंटेशन दिए जॉइंट कलेक्टर साहब को. हम ये चाह रहे हैं कि वहाँ से हटाकर कहीं भी उसको मौखूस कर दीजिए, और लिहाजा अगर करना भी है तो कुछ एजुकेशन डिपार्टमेंट के लिए रेजिडेंशियल स्कूल है या हॉस्टल है, ऐसी चीज़ों को वहाँ पर कायम करें तो महल्ले के बच्चों को भी फ़ायदा होता है और दूसरे भी अच्छा पढ़ सकते, लिख सकते. हमारी ये ख्वाहिश है कि उस सब स्टेशन को हटा दे के वहाँ पर कुछ एजुकेशन के इंस्टीट्यूशन लगा दिए तो बेहतर रहता है. నా పేరు గోదాల పూచందర్, సుభాష్ కాలనీ నివాసిని. సుభాష్ కాలనీలో గవర్నమెంట్ నుండి సబ్స్టేషన్ పెడతామని ఆల్రెడీ వచ్చినారు. మాకు గతంలో దేవేందర్ రెడ్డి గారు ఏం చేసి చెప్పారంటే ఈడ పార్క్ ఏరియా పార్కు పెడదామని చెప్పిండు. అనుకోకుండా వాళ్ళు సబ్స్టేషన్ నిర్మాణం జేసీబీలు తీసుకొని వస్తే మేము అందరం కలిసి గల్లీవాసులం అందరం కలిసి కలెక్టరేట్లో వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు తక్షణమే దాడికెళ్ళి తొలగించాలి. ఎందుకంటే మాది స్లమ్ ఏరియా, చిన్న చిన్న విషయాలలో గొడవలు పెట్టుకొని అసలు చిన్న అది చేసుకొని పోయి దాంట్లో వింటుకొని చచ్చిపోతే కుటుంబాలు నష్టమవుతాయని మేము గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. పోవాలి, ఏ వెహికల్ పోయినా ఇళ్ళకెళ్ళి పోవాలి. బండి చిన్న పిల్లలు ఉంటారు, చాలా మాకు ఫ్యూచర్లో కూడా మాకు చాలా నష్టం జరుగుతుంది. హెవీ కేబుల్ ఉంటుంది కాబట్టి ఆ ఇండ్ల మీదకి వెళ్ళి పోతే మాకు ఆ రేడియేషన్ కానీ చిన్న పిల్లలు ఉంటారు, మాకు నష్టమే జరుగుతుంది. కాబట్టి అది తక్షణమే తొలగించాలని ఇప్పుడు స్టార్టింగ్ చేస్తారు. కాబట్టి స్టార్టింగ్ తీసి గవర్నమెంట్ స్థలాలు మస్తున్నాయి. అది సెంటర్లో ఇళ్ళ సెంటర్లు తెచ్చేది 100 మీటర్లు కూడా లేదు, ఆ ఇళ్ళ సెంటర్లు తీసుకొచ్చి చేసారు. అది ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదున్నా ఇక్కడ గవర్నమెంట్ దాంట్లో ల్యాండ్లో పెట్టుకొని చేసుకోండి. దయచేసి ఇటువంటి పనులు మాత్రం ఇళ్ళల్లో చేయకండి అని చెప్పేసి మేము సుభాష్ కాలనీ వాసులను కోరుతున్నాము.